సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 19th జనవరి 2019 జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ థర్డ్ షిఫ్ట్ బిట్స్ చూద్దాం. అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ లో మిస్ అయిన బిట్స్ కూడా ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే, అండ్ పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే, షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్యూబా. ఒకవేళ క్యూబా ఆప్షన్ లో లేకపోతే బ్రెజిల్ కి ఇవ్వండి. సో క్యూబా ప్రెసిడెంట్ ఫిడెల్ కాస్ట్రో ఉన్నప్పుడు అక్కడ షుగర్ ఉత్పత్తి ఎక్కువ ఉన్నది, అందుకని ప్రపంచ పంచదార గిన్నె అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తామంటే క్యూబాని పిలిచే వాళ్ళము. సో ఫిడెల్ కాస్ట్రో చనిపోయిన తర్వాత మనకు అక్కడ షుగర్ లెవెల్స్ అంటే తగ్గడం జరిగింది, అక్కడ చెరుకు ఉత్పత్తి అనేది తగ్గడం జరిగింది. సో ఇక్కడ బ్రెజిల్ అనేది ఫస్ట్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా నడుస్తుంది ట్రెండ్ లో. అయితే ఆన్సర్ అయితే ఏ స్టాటిక్ బుక్స్ లో, స్టాటిక్ జీకేలో చూసినా క్యూబానే మనకు కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, షుగర్ బౌల్ ఆఫ్ ద ఇండియా. సో మనము మన భారతదేశ పంచదార గిన్నె అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తామంటే మనము ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తాము. ఈ రెండు చూడండి, ఎగ్జామ్ లో అడిగింది మాత్రం ప్రపంచ పంచదార గిన్నె అని ఏ నగరాన్ని అంట, ఏ దేశాన్ని అంటామని అడిగారు? క్యూబా. ఓకే. ధ్వని దేని గుండా ప్రసరించదు అని అడిగారు. సో ప్రసరించదు అన్నారు. సో శూన్యం గుండా ధ్వని అనేది ప్రసరించదు. కాంతి శూన్యం గుండా ప్రయాణిస్తుంది కానీ ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. ఎందుకంటే ధ్వనికి తప్పనిసరిగా ఒక యానకం ఉండాలి, యానకం లోపల కణాలు ఉండాలి. ఓకే. నెక్స్ట్, రాష్ట్రపతిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అడగడం జరిగింది. సో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదేవిధంగా ప్రధానమంత్రిని ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని అడిగారు. సో ప్రధానమంత్రి మనకు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఓకేనా. రాష్ట్రపతిని అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా. ప్రధానమంత్రిని అయితే రాష్ట్రపతి. నెదర్లాండ్స్ రాజధాని ఏది అని అడిగారు? ఆమ్స్టర్డమ్. నెదర్లాండ్స్ రాజధాని ఏది? ఆమ్స్టర్డమ్. సో కరెన్సీ పేరు కూడా గుర్తుంచుకోండి, యూరో, డాలర్. అక్కడ రెండు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారని అడగడం జరిగింది. సరిహద్దు గాంధీ అని సర్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారిని పిలవడం జరుగుతుంది. సర్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారిని సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారని ప్రీవియస్ లో అడిగారు. సో ఇక్కడ రిలేటెడ్ బిట్ కాబట్టి చెప్పాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. నెక్స్ట్, దాండియా ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆట అని అడిగారు? దాండియా మనకు గుజరాత్ రాష్ట్రానికి చెందింది. అదేవిధంగా ప్రీవియస్ లో కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్యం అడిగారు? ఏపీ. భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడిగారు? తమిళనాడు. ఓకే. దాండియా మాత్రం గుజరాత్. ఇది మాత్రం అడగడం జరిగింది ఎగ్జామ్ లో. నెక్స్ట్, నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. ఈ నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. సో ఎగ్జామ్ లో రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదా అని అడిగారు. సో రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఓకేనా. నెక్స్ట్, ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 2015 జనవరి 1 ఏర్పడ్డది. సో ఇంతకుముందు ప్రణాళిక సంఘం ఉంది, ఆ ప్రణాళిక సంఘం ప్లేస్ లో ఈ యొక్క నీతి ఆయోగ్ ను నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి. సో ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు. సిఇఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్ గారు. ఓకేనా. సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి బిట్స్. అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి గల రాష్ట్రం ఏది అని అడిగారు? లింగ నిష్పత్తి మీన్స్ సెక్స్ రేషియో. లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు? హర్యానా రాష్ట్రంలో మనకు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది. ఈ యొక్క సెక్స్ రేషియో అనేది ఎలా లెక్కిస్తారంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారో ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇండియా యొక్క సెక్స్ రేషియో ఏంటంటే 943 మహిళలు ప్రతి 1000 మంది పురుషులకు ఉండడం జరిగింది. సో 942 ఆప్షన్ లేకపోతే 940 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే కేరళ. ఓకేనా. సో ఒకసారి మొత్తం చూడండి. సెక్స్ రేషియో సగటున భారతదేశంలో ఎంత అంటే 942 ఫీమేల్స్ పర్ 100,000 మేల్స్. హైయెస్ట్ సెక్స్ రేషియో, అతి ఎక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏది అని అడిగారు? మీ అందరికి తెలుసు, అమరావతి. కాలిబంగన్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు? కాలిబంగన్ మనకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో కాలిబంగన్ అనేది హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్. సో దాని నుంచి బిట్ రావడం జరిగింది. నెక్స్ట్, గౌతమ బుద్ధుని కొడుకు ఎవరిని అడిగారు? గౌతమ బుద్ధుని కొడుకు రాహులుడు. గౌతమ బుద్ధుని భార్య పేరు కూడా గుర్తుంచుకోండి, యశోధర. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుని గురించి తెలిపేటువంటి కథలు జాతక కథలు. ఒకసారి చూడండి, గౌతమ బుద్ధుని రౌండప్. గౌతమ బుద్ధుని కొడుకు పేరు రాహులుడు, భార్య పేరు యశోధర, అసలు పేరు సిద్ధార్థుడు. ఆయన గురించి తెలిపేటువంటి కథలు జాతక కథలు. నెక్స్ట్, హర్ష చరిత్రను రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు? హర్ష చరిత్రను రచించిన వాళ్ళు బాణుడు. ఇతన్నే బాణుభటుడు అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ అడిగిన బిట్స్ చూసినట్లయితే పంచతంత్రాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు? విష్ణు శర్మ. అర్థశాస్త్రాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు? కౌటిల్యుడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ రచించింది ఎవరిని అడిగారు? ఆడమ్ స్మిత్. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏది అని అడిగారు? ఆర్టికల్ 370.
సో ఇక్కడ రెండవ పానిపట్టు ఎప్పుడు జరిగింది అని అడిగారు. రెండవ పానిపట్టు మనకు 1556 నవంబర్లో జరిగింది. ఫస్ట్ పానిపట్టు అయితే 1526, ఓకేనా, 1526 ఏప్రిల్లో జరిగింది. మూడవ పానిపట్టు అయితే 1761లో జరిగింది. ఒకసారి పానిపట్టు యుద్ధాలు చూడండి. రెండవది అయితే ఫస్ట్ పానిపట్టు 1526, సెకండ్ అయితే 1556, థర్డ్ అయితే 1761. పాస్పరస్ యొక్క సంకేతం, పాస్పరస్ యొక్క సంకేతం క్యాపిటల్ పి, ఓకేనా, పాస్పరస్ యొక్క సంకేతం క్యాపిటల్ పి. ఫర్ సపోజ్ కాల్షియం ఉందనుకోండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి, సెకండ్ లెటర్ స్మాల్ లో రాయాలి, ఓకేనా. సో నార్మల్ గా సంకేతాలు చూసినప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటలే ఉండాలి. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా అడిగారు. MgOH టేకన్ ట్రైస్ అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా. ఓకే, ఇక్కడ నుంచి చూడొచ్చు. న్యూయార్క్ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. న్యూయార్క్ హడ్సన్ నది ఒడ్డున ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ ఏషియన్ గేమ్స్ లో కబడ్డీని ప్రవేశపెట్టారు అని అడిగారు. సో 11వ ఏషియన్ గేమ్స్ లో మనకు కబడ్డీని ప్రవేశపెట్టడం జరిగింది. సెంటిలియన్ తెగ వాళ్ళు ఎక్కడి వాళ్ళు అని అడిగారు. సో సెంటిలియన్ తెగ వాళ్ళు అండమాన్ నికోబార్ చెందిన వాళ్ళు. సో సెంటిలియన్ తెగ అనేది, సెంటిలియన్ అనే ఒక ద్వీపం ఉంటుంది, అక్కడ ఉంటారు. రీసెంట్ గా అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ మత ప్రచారం చేయడానికి వెళ్తే అతన్ని చంపేశారు. సో న్యూస్ లో కూడా మస్తు పేరు ఉన్నది దీనికి, సెంటిలియన్ తెగ. అందుకని ఈ బిట్ అడగడం జరిగింది. సెంటిలియన్ తెగ ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. బిలాస్పూర్ జబల్పూర్ ఏ నది ఒడ్డున అని అడిగారు. సో బిలాస్పూర్ అయితే సట్లెజ్ నది ఒడ్డున ఉంది, జబల్పూర్ అయితే నర్మదా నది ఒడ్డున ఉంది. సో ఈ రెండిట్లో ఏదో వచ్చేది నాకు క్లారిటీ లేదు, రెండు బిట్స్ కూడా నేను చెప్తున్నాను. బిలాస్పూర్ అని కొంతమంది అన్నారు, జబల్పూర్ అని కొంతమంది అన్నారు. బిలాస్పూర్ అయితే సట్లెజ్ నది ఒడ్డున, జబల్పూర్ అయితే నర్మదా నది ఒడ్డున. 15వ ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరిని అడిగారు. సో 15వ ప్రణాళిక సంఘం చైర్మన్ అయితే ఎన్కే సింగ్ గారు. 14వ ప్రణాళిక సంఘం చైర్మన్ అయితే వైవి రెడ్డి గారు. ఓకే, 15వ ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు, ఎన్కే సింగ్. 14వ ప్రణాళిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి. నెక్స్ట్ పారాఒలింపిక్స్ లో దీపా మాలిక్ గారు ఏ పథకాన్ని సాధించారని అడిగారు. సో 2016లో నిర్వహించినటువంటి పారాఒలింపిక్స్ లో అయితే దీపా మాలిక్ గారు మనకు సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. రీసెంట్ గా నిర్వహించిన 2018 పారా ఏషియన్ గేమ్స్ లో అయితే బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. పారా ఏషియన్ గేమ్స్ లో అయితే బ్రాంజ్, పారాఒలింపిక్స్ లో అయితే సిల్వర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే కాకుండా ఆర్ఆర్బీకి ఉపయోగపడేటువంటి, ఆర్పీఎఫ్కి ఉపయోగపడేటువంటి చాలా బిట్స్కి సంబంధించినటువంటి వీడియో ఇక్కడ చేశాను. జనరల్ సైన్స్ క్లాసెస్ అని, ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. తప్పనిసరిగా ఆ వీడియోలు చూడండి, అక్కడ నుంచే మీకు టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి. కింద పాలిటీ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, సో అవి కూడా మీరు చూడొచ్చు. వీటి నుంచే మళ్ళీ బిట్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.